సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. సత్యం, అహింస, గాంధీజీ ఆయుధాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతి వివక్ష, అంటరానితనానికి పోరాడని మహనీయుడని గాంధీ అని కొనియాడారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతిపితగా నిలిచారని తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసిన వాళ్ళర్పించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ సత్కరించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెట్టే ప్రజలకు మందకృష్ణ అండగా నిలిచారని అన్నారు. మందకృష్ణ అణగారిన బిడ్డల గొంతుకయ్యారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని మాజీ మేయర్ మేఘా కావ్య డిమాండ్ చేశారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించాలన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు. జవహర్ నగర్, అరుంధతి నగర్లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసిన వాళ్ళర్పించారు. ఫ్రీడమ్ సంస్థ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని ప్రముఖ నటుడు, రచయిత తనిఖీల భరణి అన్నారు. బంజారాహిల్స్లోని ఒక ఫ్రీడమ్ సంస్థ ఇటీవల నిర్వహించిన బంపర్ డ్రాలో ఎంపికైన విజేతలకు బంగారు నాణేలను జెమ్నీ ఎడిబుల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి అందజేశారు. ప్రత్యేక ప్రాసెసింగ్ విధానంతో నాణ్యమైన వంట నూనెను ఫ్రీడమ్ సంస్థ అందిస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు సెంటర్ ఇవ్వబోమని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అబిడ్స్లోని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారిక అసోసియేషన్ నాయకులు నోటీసులు అందించారు. ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు. 3 ఏళ్లుగా స్కాలర్షిప్లు అందడం లేదని, అప్పులతో కాలేజీలు నడుపుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 2న గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఫర్ చైల్డ్ హిందువా ఎడిషన్ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. సోమజిగూడ ప్రెస్ క్లబ్లో రన్ టీషర్ట్స్ మోడల్స్ ఆవిష్కరించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ రన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు కొనసాగుతుందని తెలిపారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాంది పలుకుతుందని ఎన్సీసీ అధ్యక్షుడు సంజయ్ ఆనంద్ అన్నారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక చేతిలో బైబిల్, మరొక చేతిలో రాజ్యాంగం ఉండాలన్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో స్లాటర్ హౌస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చీఫ్ నిల్వ ఉంచే స్టోర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఇక బీఫ్కు సంబంధించిన కాంట్రాక్ట్ ముగియడంతో సామగ్రిని తొలగించే క్రమంలో మంటలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.